వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ భాస్కర్ పులికల్ గారు రచించిన కథ పంచింగ్ బ్యాగ్ వింటారు. మీకు ఈ విషయం తెలుసా? సుబ్బును సెంట్రల్ ఆఫీస్ నుంచి మన బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారట అన్నాడు జేమ్స్ బాండ్. హా అంటూ నోర్లు తెరిచేశారు సగం మంది. మరికొందరు ఆశ్చర్యంగా కనుబొమ్మలెగరేశారు. సమయం మధ్యాహ్నం 2 గంటలు. స్థలం ఓ 100 మంది పనిచేస్తున్న ఆఫీసుకున్న క్యాంటీన్. ఆ 100 మందిలో 20 మంది ఆఫీసర్లు. ఇప్పుడు క్యాంటీన్లో కూర్చుని భోంచేస్తున్న వాళ్ళంతా ఆఫీసర్లే. జేమ్స్ బాండ్ మొన్ననే కొత్తగా ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాడు. అతను ఎక్కడెక్కడి నుంచో సమాచారం అందరికంటే ముందే సంపాదించి అందరికీ అందిస్తూ ఉండడం వల్ల అతనికి జేమ్స్ బాండ్ అని నామకరణం చేశారు ఆ ఆఫీస్ వాళ్ళు. అలా అని ఆఫీస్లో చాలా మంచి స్నేహపూరితమైన వాతావరణం ఉంది అనుకుంటే మీరు పొరపడినట్టే. ఇలా పేర్లు పెట్టుకుని తమాషాలు చేస్తుండడం పై నటనలే. అన్ని ఆఫీసుల్లో లాగానే మా ఆఫీస్లో కూడా ముందు చక్కగా పొగుడుతూ మాట్లాడుతూ వెనక్కి తిరగగానే వాడికంటే యూజ్లెస్ ఫెల్లో, స్టూపిడ్ లేడు అని పక్కనున్న వాడితో చెప్పుకోవడం పరిపాటే. వీడి మీద వాడి మీద లేనిపోనివి వీలున్నప్పుడల్లా బాస్ చెవిలో వేయడం కూడా మామూలే. అగ్నిహోత్రావధానులకి వరుణ్ కుమార్ అంటే పడదు, గరుడేశ్వరికి నాగరాజంటే పడదు, లెనిన్ రెడ్డికి మన జేమ్స్ బాండ్ అంటే పడదు. అంతెందుకు, ఉన్న 20 మందికి ఒకరంటే ఒకరికి రోజులో ఎప్పుడో ఓసారి పడదు. అలా నవగ్రహాల్లా దిక్కుకొకరు చూస్తున్న ఆఫీసులో జేమ్స్ బాండ్ తెచ్చిన వార్త అందరి గుండెల్లో ఒకే అలజడిని సృష్టించింది. దానికి కారణం సుబ్బుకున్న పేరే. సుబ్బులాంటి చెంచా మా ఆఫీస్లోనే ఎక్కడా లేడని ప్రతీతి. అతనెవరి కింద పనిచేస్తే ఆ బాస్కి కొద్ది రోజుల్లోనే కుడి భుజమై కూర్చుని తనతో పనిచేస్తున్న మిగతా వారి కథలన్నింటినీ బాస్కి మోసేస్తూ ఉంటాడు. ఇంకా ఆఫీసు బయట మా ఊరి తోటలోవి అంటూ బజార్లోంచి సొంత డబ్బుతో కొన్న పళ్ళు కూరగాయలు బాస్ ఇంటికి రెగ్యులర్గా మోసేస్తూ ఉంటాడు. అలా మోసే సెంట్రల్ ఆఫీస్లో జర్మనీకి వెళ్లాల్సిన అవకాశం వస్తే వాడు చాలా జూనియర్ అయినా బాస్ పుణ్యమాని కొట్టేశాడు. వాడు కూరగాయలు పళ్లకు పెట్టిన ఖర్చుకు 100 రెట్లు ఈ జర్మనీ ట్రిప్పులో కొట్టేశాడు. బాస్కి చాలా దగ్గరవడంతో ఆఫీస్లో పనిచేసే మిగతా వాళ్లకి పని నరకప్రాయం అయ్యేది. లెనిన్ రెడ్డి జేమ్స్ బాండ్ను ఉండబట్టలేక అడిగేశాడు, ఏ సుబ్బు మన బ్రాంచ్కి రావడం దేనికంట? వాడిది ఇదే ఊరట. బొంబాయిలో ఉండి చాలా రోజులైంది. మా ఊరి వైపు పనిచేయడానికి అవకాశం ఇవ్వమని అడిగాడట. కానీ అసలు విషయం, వాడి ఊళ్ళో 1-2 ప్లాట్లు కొన్నాడు. వాటిలో ఇళ్ళు లేపాలి. వాడి బామ్మర్ది పేరుతో ఓ ఫ్యాక్టరీ కూడా ఆరంభించబోతున్నట్టు విన్నాను అన్నాడు జేమ్స్ బాండ్. కానీ అందరి ముఖాల్లోనూ ఆందోళన. ఇన్ని రోజులు ఒకళ్లతో ఒకళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకుని వాటిని బాస్కి చేరేస్తున్నా, ఆఫీస్లో పనులు సరిగా పట్టించుకోకపోయినా వాళ్లలో ఎవరూ మరొకరికి పెద్ద గొయ్యి తీసి భూస్థాపితం చేసేంత చెడ్డవాళ్లు లేరు. కానీ సుబ్బు అలాంటివాడు కాదే. వాడి వల్ల ఎంతమంది కెరీర్స్ దెబ్బతిన్నాయో లెక్కలేదు. బాసును బుట్టలో వేసుకోవడం ఆలస్యం, అందరికీ న్యాయంగా వచ్చే అవకాశాలు రాకపోవడం పోగా ఫారిన్ వెళ్లే మంచి ఛాన్సుల్లాంటివి వీడే కూరలు మోసి కొట్టేస్తుంటాడు. చెప్పొద్దు, అలాంటి వాడొస్తున్నాడంటే నాకు కొంచెం గాబరాగానే ఉంది. మా మేనేజర్ మంచివాడే, కానీ వీడికున్న ఖ్యాతి తెలిసిందేను. సామభేద దండోపాయంతోనూ మందు మగువ డబ్బులతోనూ పొజిషన్లో ఉన్నవారిని లొంగదీసుకుని పనులు చేయించుకునేవాడు. ఓ వారం రోజుల తర్వాత జేమ్స్ బాండ్ తెచ్చిన వార్తను నిజం చేస్తూ సుబ్బును మా ఆఫీస్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఆర్డర్ వచ్చేసింది. ఇక లాభం లేదనుకుని నేను మేనేజర్ దగ్గరికి వెళ్ళాను. ఆఫీసుకి నేను అసిస్టెంట్ మేనేజర్. మా ఆఫీస్కి నేను అసిస్టెంట్ మేనేజర్ నవ్వడం వల్ల, మేనేజర్ లాగే నేను కూడా డైరెక్ట్గా ఆఫీసర్గా జాయిన్ అవ్వడం వల్ల నేనంటే మా మేనేజర్కి అభిమానమే. అతను లీవులో వెళ్లాలంటే నాకు ఛార్జీ ఇచ్చి వెళ్లాల్సిందే.
నాకు మేనేజర్కు ఓ 10 ఏళ్లు తేడా ఉందనుకుంటాను. ఆఫీసులో విషయాలు నాతో అప్పుడప్పుడు చర్చిస్తూ ఉంటాడు. నేను కూడా ఆఫీసు విషయాలు అతనితో చర్చించి అతని సూచనల ప్రకారమే నడుచుకుంటాను. మేనేజర్తో సుబ్బు విషయం ఏ ఉపోద్ఘాతాలు లేకుండానే మొదలెట్టేశాను. సార్, సుబ్బు వల్ల వాతావరణం కలుషితమవుతుంది. ఏదో చిన్న చిన్న పొరపొచ్చాలు తప్పితే మన బ్రాంచిలో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సుబ్బుకున్న పేరు మీకు తెలియంది కాదు. అతను బ్రాంచికి రాకముందే మీరు సెంట్రల్ ఆఫీస్తో మాట్లాడి అతన్ని వేరే బ్రాంచ్కి మార్పించండి సార్ అన్నాను. మా మేనేజర్ నర్మగర్భంగా నవ్వాడు. నువ్వొక్కడే ఈ సలహా ఇవ్వలేదనుకున్నాను. ఉన్న 20 మంది ఆఫీసర్లలో 19 మంది అప్పుడే నన్ను సుబ్బును రానివ్వకండి అంటూ ఏదో ఓ విధంగా తెలియజెప్పారు. ఈ విషయంలో నేను హెల్ప్లెస్. సెంట్రల్ ఆఫీస్ ఆర్డర్ పాస్ చేశాక మార్చడానికి ప్రయత్నించడం మన మీద సదభిప్రాయం కలగజేయదు. ఏదో విధంగా మనమే సర్దుకుందాం. సుబ్బు మీ కెరియర్లని పాడు చేయకుండా నే చూసుకుంటానుగా, మీరేం వర్రీ అవ్వకండి అని చెప్పి ఆ సంభాషణ అంతటితో తుంచేశాడు మా మేనేజర్. ఆ తర్వాత సుబ్బు రావడం, జాయిన్ అవ్వడం జరిగిపోయాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం, నేను ఎంతో ఉన్నతుడుగా ఊహించుకున్న మా మేనేజర్ కూడా సుబ్బు ఛాంలో ఓ నెలలోనే పడిపోయాడు. సుబ్బును దూరంగా ఉంచుతాడేమోననుకున్న మేనేజర్ సుబ్బుతో బాగా మాట్లాడడం, సఖ్యంగా ఉండడం నాకు బాధగానే తోచింది. తప్పించాలన్న ప్రయత్నం విఫలం కావడంతో నేను కూడా మేనేజర్తో ముందులా మాట్లాడడం మానేశాను. అప్పుడప్పుడు సుబ్బు చేస్తున్న గోతులు తవ్వే కార్యక్రమాలను గురించి మేనేజర్ను హెచ్చరించడం మాత్రం నా కనీస కర్తవ్యంగా భావించేవాణ్ణి. అలా మరో 2 ఏళ్లు గడిచిపోయాయి. 2 ఏళ్ల తర్వాత మా మేనేజర్కి ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ అయింది. నాకు కూడా ప్రమోషన్ వచ్చింది. మా బ్రాంచ్కే మేనేజర్గా పోస్ట్ చేశారు నన్ను. ఆ రోజు సెండ్ ఆఫ్ పార్టీ తర్వాత అందరికీ వీడ్కోలిచ్చి మేనేజర్ తన సీటు ఖాళీ చేసి నన్ను దాంట్లో బలవంతంగా కూర్చోబెట్టి నాకెదురుగా టేబుల్కి అటువైపునున్న చైర్లో కూర్చున్నారు. ఆదిత్య, మనం కలిసి ఇన్ని రోజులు పనిచేశాం. అన్ని విషయాలు నీకు నేర్పించాననే అనుకుంటున్నాను. నీకు అంతుపట్టని విషయం ఒకటి ఉందని నాకు తెలుసు. సుబ్బుకు తెలిసి మీ అందరి సలహాలను పెడచెవిన పెట్టి ఎందుకు చనువిచ్చాను అని మీరందరూ బాధపడుతూ ఉంటారు. కానీ ఈ విషయానికి నేను జవాబిచ్చే ముందు నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దానికి జవాబులు చెప్పు. సుబ్బు మన ఆఫీస్లో చేరకముందు మన బ్రాంచి లాభాలెంత? లాభాలెక్కడ సార్, నష్టం మీదనే కదా నడుస్తున్నది అప్పుడు. మరి సుబ్బు వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి? లాభాలు గత 2 సంవత్సరాలు వచ్చాయి అనుకోండి. దానికి సుబ్బు రావడానికి లంకేమిటి సార్? ఈ లాభాలు వచ్చాయంటే దానికి కారణం బ్రాంచ్లోని మిగతా ఆఫీసర్లు, ఉద్యోగులు అంతా కష్టపడ్డమేను. నువ్వు అన్నది నిజమే. ఇప్పుడు నేను నీకు ఇంకో రహస్యం చెప్తున్నాను. షాక్ అవకే. అసలు సుబ్బును మన బ్రాంచ్కి పోస్టు చెయ్యమని నేనే రిక్వెస్ట్ చేశా. సుబ్బు ఈ ఊరికి వస్తున్నాడని తెలిసి ఈ ఊళ్ళో ఉన్న మిగతా బ్రాంచ్ మేనేజర్లు మా బ్రాంచ్కి వద్దు అని బ్రతిమాలుకున్న సమయంలో నేను సుబ్బు పోస్టింగుకు అంగీకరించడం సెంట్రల్ ఆఫీస్ వారిని కూడా ఆశ్చర్యపరిచింది. అదేంటి సార్, అన్ని విషయాలు తెలిసి సుబ్బు పోస్టింగ్కి ఎలా అంగీకరించారు మీరు? నేను నమ్మలేకుండా ఉన్నాను. దానికి కారణం ఉంది. నేను ఈ బ్రాంచ్లో చేరిన కొద్ది రోజుల్లోనే బ్రాంచిలో ఎవ్వరూ సరిగ్గా పనిచేయడం లేదని గమనించాను. నేనెంత ప్రయత్నించినా మిమ్మల్ని మోటివేట్ చేయలేకపోయాను. ప్రతి ఒక్కరికి మరొకరిపైన కంప్లైంట్. అప్పుడే నాకు జపాన్లో నేను ట్రైనింగ్ పొందిన ఆఫీసులో ఉన్న కల్చర్ గురించి గుర్తొచ్చింది. వాళ్ళందరూ కష్టపడి పనిచేసేవాళ్ళు. అసలు పని తప్పితే మరో కార్యక్రమమే లేదు వాళ్ళకి. అలాంటి వాతావరణంలో కోపాలు తాపాలు రావడం కూడా సహజమే. కానీ వాళ్ళకెవరికైనా కోపాలొస్తే వాటిని తీర్చుకోవడానికి మన పూర్వకాలం రాణులకున్న కోపసదనంలాగా ఓ రూమ్ ఉండేది. ఆ రూమ్ మొత్తం ఖాళీయే. కానీ రూమ్ మధ్యలో బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉపయోగించే పంచింగ్ బ్యాగ్ మాత్రం తగిలించి ఉంచేవారు. కోపం తీరే వరకు తెగబాదేవారు. అలా కోపం తగ్గాక చక్కా తమ సీటుకు వెళ్ళి తిరిగి పని బాగా చేసేవారు.
నేను అలాంటి పంచింగ్ బ్యాగ్ కోసమే ప్రయత్నించాను. అది సుబ్బుని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే మీలో మీకున్న అభిప్రాయ భేదాలు సమసిపోయాయి. మీకంతా సుబ్బు ఓ కామన్ ఎనిమీగా మారాడు. దాంతో మీరంతా ఒకటయ్యారు. కరెక్ట్? పనిలో కూడా మీకందరికీ డైవర్షన్ ఒక సుబ్బునే. నాకు పని వల్ల ప్రాబ్లమ్స్ తగ్గిపోయాయి. నాకు మీ నుంచి సుబ్బు గురించిన కంప్లైంట్స్ మాత్రం వచ్చాయి. నాకున్న ఒక పెద్ద పని సుబ్బును జాగ్రత్తగా కంట్రోల్ చేయడం. అదొక్క పని కాబట్టి నేను కూడా ఆ పనిని చక్కగా చేసి సుబ్బు లిమిట్ క్రాస్ చేయకుండా ఉంచగలిగాను. ఆ విధంగా ఆఫీస్నే కంట్రోల్ చేయగలిగే స్థితికి వచ్చాను. మీరంతా ఆఫీస్ పనిలోనే మునిగి ఏదైనా ఫ్రస్ట్రేషన్ అనిపిస్తే నా దగ్గరకు వచ్చి సుబ్బును దుయ్యబట్టేవాళ్ళు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, చెడును కూడా మన మంచికి, ఆఫీసు ప్రగతికి ఉపయోగించుకోవచ్చునని, చెడ్డవాళ్లని, అందరూ వెలివేసిన వారిని నేర్పుతో ఉపయోగించుకోవచ్చునని ఈ అనుభవం నాకు నేర్పింది. నీవింకా కుర్రవాడివే, మంచి భవిష్యత్తున్నవాడివి, అందుకే నేను నీకు ఈ విషయం చెప్తున్నాను అని ముగించాడు మా మేనేజర్. మరుసటి రోజు నేను సుబ్బుతో ఇంతకుముందు మా మేనేజర్ లాగానే బాగా మాట్లాడడం చూసి మా ఆఫీస్ వాళ్ళంతా ఆశ్చర్యపడుంటారనుకుంటాను. నేను బ్రాంచ్ మేనేజర్ కాగానే సుబ్బును ట్రాన్స్ఫర్ చేయించడానికి ప్రయత్నిస్తాననుకున్న వాళ్ళకి ఆశ్చర్యమే కదూ. నా గురించి వాళ్ళేమనుకున్నా నాతో ఆ విషయం చెప్పడానికి ఎవ్వరూ సాహసించలేదు. కానీ సుబ్బు గురించి చెడుగా నాకందరి నోళ్ల నుంచి తరచుగా వినాల్సి వస్తూనే ఉంది. అయితే మా బ్రాంచ్ లాభాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. త్వరలో మరో ప్రమోషన్ రాబోతోందేమో. నాకు గురుతుల్యుడైన మేనేజర్ గారు, మీకు నా నమస్కారం అండి. పంచింగ్ బ్యాగ్ సుబ్బు జిందాబాద్. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ భాస్కర్ పులికల్ గారు రచించిన కథ పంచింగ్ బ్యాగ్ విన్నారు. ఈ కథ 1990లో ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.